పార్టీలు వేరు. నా ప్రశ్న ఏ పార్టీ అయినా కానీ సార్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఒకే పార్టీ నుంచే జరుగుతుంది. రెండు పార్టీలు సరే ఇండియా లాగా ఏదో అలయన్స్ ఉంటుంది పక్కన పెట్టండి. కొంచెం కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నాను నేను. బీజేపీ లేకపోతే బీఆర్ఎస్, ఈ మూడు కలవు పార్టీలు. దేని దానికి తెలంగాణలో గెలిచింది. గెలిచినప్పుడు వాళ్ళే గెలుస్తారని వాళ్ళ దాంట్లో గెలిచి వేరు వేరు పార్టీలు సార్ వీళ్ళు 62 సీట్లు మాత్రమే వచ్చినాయి అనుకుందాం. మొత్తం కలిపి ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నది అనుకుందాం. 62 సీట్లలో బీసీలు ఎంతమంది ఉంటారు? బీసీలు వాళ్ళు ఖచ్చితంగా 45 మంది గెలుస్తారు. ఎట్లా చెప్తారు సార్? 42% అంటే సీట్లు ఇచ్చేసారు సార్. నేను బీసీలు గెలుస్తారు కరెక్టే, కానీ వాళ్ళు వేరు పార్టీలో ఉన్నారు కొంతమంది అని నా ప్రశ్న. ఏ పార్టీలో ఉండనియండి, ఏ పార్టీలో ఉండనియండి. బీఆర్ఎస్ లో కొంతమంది, బీజేపీ ప్రశ్న అర్థమైంది అనుకుంటా. ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు రెడ్డినే ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఏ పార్టీలో ఉన్నా వేల మంది ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? 60 మందిలో 22% బీసీలు ఉంటే 42 అండి సార్. అట్లాగా సార్ 42% వదిలేయండి. ఇప్పుడు గెలిచిన మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ అనుకుందాం, సపోజ్ బీజేపీ బీఆర్ఎస్ ఏదో ఒకటి పార్టీ ఊరికే మాట్లాడుకోవడానికి. దీంట్లో 22% మందే 19 మందే ఉన్నారు ఎమ్మెల్యేలు. అదిగా సార్ బీసీలు గెలిచారు. 62 మందే. నేను అనేది 62 మంది ఒక కాంగ్రెస్ పార్టీ ఇది ఫామ్ చేయాలి గవర్నమెంట్. వీళ్ళు గవర్నర్కి పంపించారు, మేము 62 మంది మా పార్టీ నుంచి గెలిచినాం, అందరు బీసీ బీ ఫామ్ మీద గెలిచినాం అని చెప్పారు. ఇందులో 22% మందే బీసీలు ఉన్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్, కరెక్ట్ ఫిగర్ చెప్తలేదు నేను. ఎట్లా రాజ్యాధికారం వస్తుంది అనేది నా ప్రశ్న. 62 మంది ఉన్నారా? కాంగ్రెస్ అధికారం దేవాలగా, అవునా? అవును, కానీ దాంట్లో బీసీలు ఎంతమంది అనేది నేను ఏమంటానంటే బీసీలకు రిజర్వేషన్లు ఉంటే అందులో గెలిచేది 42 మంది బీసీలు గెలుస్తారు. 42 సార్ నేను నా ప్రశ్న. 42 మంది బీసీలు గెలుస్తారు. అన్ని పార్టీలు కలిపేది 42%. అన్ని పార్టీలు ఎవరైనా 42% వస్తారు మొత్తం కలిపితే. ఓవరాల్ ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు, పార్టీలతో పార్టీ ఉంటుంది అక్కడ. ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు, ఏ పార్టీ అయినా కావచ్చు. అవును సార్, అధికారంలో కంటే వాళ్ళతో ఏం పని. కాంగ్రెస్ పార్టీకి 62 సీట్లు వచ్చినాయి. అవును, అందులో 42 బీసీలు గెలిచినారు. బీసీ ముఖ్యమంత్రి అవుతారు అని రాసి పెట్టుకోండి. 62లో మిగిలిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి. నేను అనేది మిగిలిన వాళ్ళు ఎక్కువ ఉంటే రేపు పొద్దున ఇదే ప్రశ్న అడిగా. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా ముఖ్యమంత్రి కావాలని కొట్లాట జరుగుతుంది, ఎస్టీ నుంచి కూడా ముఖ్యమంత్రి రావాలి, కానీ రేపు పొద్దున కొట్లాట జరగదని మీరు గ్యారంటీ ఇస్తారా? గాలి వినోద్ గారు ఈ మాట నేను గ్యారంటీ ఇస్తా. ఎట్లా అంటే, ఒకటి, ఫస్ట్ 56% ఉన్న వాళ్ళకి ముందు అవకాశం కావాలి ముఖ్యమంత్రి. ఏ పార్టీ అధికారంలోకి రాని, ఏ పార్టీ ప్రజాస్వామ్యం అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? బీసీలకు ఇవ్వాలి వాళ్ళ పర్సెంటేజ్. తర్వాత సెకండ్ ఎవరికి ఇవ్వాలి? ఎస్సీలకు ఇవ్వాలి వాళ్ళ పర్సెంటేజ్. రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్ తీసుకొద్దాం అనుకుంటారా? 100% ఎవడయ్యే జాగిర్ అని 55 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక రెడ్డి వర్గ ముఖ్యమంత్రి అవుతారండి. ఎవడయ్యే జాగిర్ అని 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను రాసి పెట్టిందా మన రేవంత్ రెడ్డికి? నేను ఆల్రెడీ బీహార్ లో సాధించింది ఏందని అడిగాను. బీహార్ లో బోర్డు సాధించారు. మీరు ఒకసారి లెక్కలు తీసుకోండి. బీహార్ మన క్యాస్ట్ సెన్సస్ జరిగింది. జరిగిన దాంట్లో ఇవాళ బీసీలు అధికారంలోకి వచ్చారు కాబట్టి బీసీలకు వాళ్లకు గణనీయంగా ఆర్థిక వృద్ధి జరిగింది. గణనీయంగా వాళ్లకు ఇండస్ట్రీస్ వచ్చాయి. గణనీయంగా వాళ్ళ వైద్య రంగంలో, విద్యారంగంలో అవకాశాలు పొందారు. గణనీయంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరు. గణనీయంగా పెరిగింది సంఖ్య, గణనీయంగా పెరిగింది కాబట్టి 65% జనాభా పెరిగింది. దాంతోపాటు విద్యారంగం పెరిగింది, వైద్యరంగం పెరిగింది. ఖచ్చితంగా లెక్కలతో ఇంట్రో చేయడానికి నేను రెడీ ఉన్నా. నెక్స్ట్ దాంట్లో సబ్జెక్ట్ డివియేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం ఈ ప్రశ్నకే వద్దాం. అంటే రాష్ట్రంలో ఏదైతే ఉందో మనం అసలు పోరాటం చేయాల్సింది కూడా ఇందాక నుంచి మిమ్మల్ని ఇదే అనుకుంటున్నాం. వెనకబాటుతనం అనేది విద్య లేకపోవడం వల్ల, దీనిపైన మాట్లాడడం, చట్టబద్ధ పాలన, ఆరోగ్యం, ఇవి లేకుండా అసలు రాజ్యాధికారం వచ్చినంత మాత్రాన రాజ్యం బాగుపడుతుందని గాలి వినోద్ గారు ఎట్లా చెప్తారు? నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా కూడా నాయకులు అయిన వాళ్ళు మీరే చెప్తున్నారు. మోదీ ఓసారి తీసుకొచ్చిరంటారు, ఓసారి తీసుకురాలేదంటారు. మరి మోదీ గారే గత 11 సంవత్సరాల నుంచి అంటే ప్రధానమంత్రిగా ఉన్నారు, అయినా కానీ పెద్దగా సాధించింది ఎందుకు లేదు అనేది ప్రశ్న. ఇప్పుడు నేను బీసీ అని మీరే చెప్పారు. ఏమంటున్నారంటే ఆర్ఎస్ఎస్ కి ఇష్టం ఉండదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సార్. రేవంత్ రెడ్డికి ఏమైనా ఇష్టం ఉన్నదా? నా మాట ఆన్సర్. ఎస్సీ ముఖ్యమంత్రి కూడా ఏంటి సార్ రాష్ట్రంలో? కాదు, వినండి. రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ 2 ఏళ్ళుగా కొట్లాడితే నిన్నగా కమ్మొన్న డబ్బులు ఎంత వదిలిపెట్టింది? ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని కోట్లు ఇచ్చిండు వీళ్ళకు చెప్పండి? డబ్బులు ఇస్తలేడు. డబ్బులు ఎందుకు లేవు? రాష్ట్రంలో డబ్బులు లేవు సార్. అరే 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అండి. 4 లక్షల కోట్ల పైన బడ్జెట్.
అన్ని అప్పులు ఎడిపోతాయి. చేస్తారు. ఎందుకు అంత చేస్తారు? income ఏం ఎవరి లేదు కోసం సార్. ఆ చేసిండ్రు? లెక్కలు కూడా చేద్దాం మనం. ఎవరి కోసం Income లేదు. చేసిండ్రు? ఎవరి కోసం చేశారు మీ 2 అప్పులు? లక్షల కోట్ల కంటే income ఎవరి ఉందా? కోసం చేశారు అప్పులు? యూనియన్ ఎవరి గవర్నమెంట్ కోసం చేశారు మీరు అప్పులు? ప్రజల కోసం, ఏ ప్రజల కోసం? ఏ ప్రజల కోసం? మనకే. ఏ ప్రజలకు లేదు, ఏ ప్రజలకు చేయలే. ఇప్పటి వరకు దరిద్రంలో ఉన్నారు ప్రజలు, దళితులు, బీసీలు, ఎస్టీలు దరిద్రంలో ఉన్న రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మా ఎస్సీలకే తీసుకోండి, మీరు మా ఎస్సీలు తీసుకోండి. మా ఎస్సీలలో కేవలం వివేక్ ఫ్యామిలీ లాంటి వాళ్ళు కొంతమంది తప్ప, ఒకరిద్దరు తప్ప బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది అండి? మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరు ప్రొఫెసర్ మంచిగా ప్రొఫెసర్ అయితే నాకు ఏమైనా కోట్లు వస్తాయా? ఎంత కావాలి సార్? కాదు కదా. విషయం చెప్తున్నా పట్టండి. నేనేమంటున్నా అంటే మా దాంట్లో 5% బాగుపడ్డారు. 5% బాగుపడ్డారు. సో ఈ 5% ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పటిదాకా రిజర్వేషన్లు అమలైతే 5%. మరి 95% సంగతి ఏంటి? మా దాంట్లో ఉన్న 95% ప్రజల సంగతి ఏంటి? వాళ్ళు ఎప్పుడు బాగుపడాలి? రైట్. నేను అనేది ఏంటి సార్, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల ప్రకారము, ప్రాథమిక సూత్రాల ప్రకారం, మీరన్నటువంటి ప్రియాంబుల్ ప్రకారం, మీరన్నటువంటి రాజ్యాంగం ప్రకారం వేర్ ఇస్ ద ఈక్వాలిటీ ప్రశ్న. దీనికి ఏం చెప్తారు? గాలి వినోద్ గారు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, నేను మేధావిగా భావిస్తున్నాను, గురువుగా కూడా భావిస్తున్నాను. మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తున్నాను, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను అంతా రాజ్యాంగ ప్రకారమే పాలన చేస్తానని ప్రధాని, ముఖ్యమంత్రులు, అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం అంటే తెలుసా వాళ్ళకు? తెలుసా ఎవరికైనా? తెలియదు. తెలిస్తే ఈ రకమైన పాలన ముఖ్యమంత్రికి రాజ్యాంగం తెలియదా? తెలియదు. చాలా మంది గాలి వినోద్ గారు అననియండి. తెలిస్తే ఈ రకంగా మోసం చేయరు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయానికి ద్రోహం చేయరు. చేస్తున్నారు కాబట్టే వినోద్ కుమార్ లాంటి వాడు ప్రశ్నిస్తాడు. 100% ప్రశ్నిస్తాడు. వేర్ ఇస్ ద ఈక్వాలిటీ? నా హక్కుని మీరు అరుస్తున్నారు. సపోజ్ నేను అనుకోండి, నేను సపోజ్ నేను రెడ్డి కాదు కానీ కొద్దిసేపు అనుకుందాం, రెడ్డియో కమ్మ వెలమ అనుకుందాం, అదే వరకు. వేర్ ఇస్ ద ఈక్వాలిటీ? నా ఈక్వాలిటీని రాజ్యాంగంలో ఈక్వాలిటీ, అందరికీ విద్యా హక్కు సమానము, అందరూ సమానమైన. వేర్ ఇస్ ద ఈక్వాలిటీ? వినోద్ గారు, నేను అడుగుతున్నా కదా మిమ్మల్ని, పాలకుడు ఎవడు? ఈక్వాలిటీ లేదు, నీకు అనవసరం కాదు. పాలకుడు బాధ్యత అది. సమానత్వాన్ని తీసుకొస్తా అని చెప్పింది పాలకుడు, ప్రజలు కాదు. పాలకుడు ఎవడు? పాలకులు ఎవరు? మీరు పాలకులు ఎవరు? పాలకులు ఎవరు చెప్పండి నాకు. ప్రధానమంత్రి బీసీ అయినా కూడా ఆర్ఎస్ఎస్. ఇందాక నుంచి ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టండి సార్. ప్రధానమంత్రి ఇప్పుడు బీసీఏ. రేపు పొద్దున మీరైనా కానీ చేస్తారని గ్యారంటీ? నా ప్రశ్న ఇదేనండి. నేనైనా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బాగుపడతారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు పరిపాలనలో దేశంలో హైయెస్ట్ భూ సంస్కరణలు జరిగినాయి. దేశంలోనే హైయెస్ట్ విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. ఇదేనండి, హైయెస్ట్ విద్యా సంస్థలు, వైద్య సంస్థలు ఏర్పడ్డాయి. నేను చెప్తున్న లెక్క కాదు, ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. ఎందుకు ఏర్పడ్డాయి? ఒక పూలే అంబేద్కర్ భావజాలంతో వచ్చింది ఆమె. కాబట్టి సరే, తర్వాత అవినీతికి పాల్పడచ్చు, కొన్ని ఆరోపణలు జరగచ్చు, చదివేరు. కానీ హైయెస్ట్గా బాగుపడేది ఎందుకంటే ముఖ్యమంత్రి ఆమె ఉన్నది కాబట్టి అంత డబ్బులు కేటాయించగలిగింది, ఆ రకంగా డెవలప్ చేయగలిగింది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో దళితులు ఎంత అభివృద్ధి చెందారంటే ఆమె పరిపాలన తప్ప తర్వాత వచ్చిన పాలకుల వల్ల కాలేదు. ఎందుకు కాలేకపోయారు? పాలకులు ఆమె ఉంది కాబట్టి ఆమె ఆ సమాజాన్ని, పీడిత సమాజానికి అవకాశాలు ఎక్కువ ఇచ్చింది, బడ్జెట్ కేటాయించింది, కాలేజీలు పెట్టింది, హాస్పిటల్స్ పెట్టింది, రోడ్లు వేయించింది, ఇల్లు కట్టించింది, భూములు ఇచ్చింది. ఇదంతా ఎవరు చేస్తారండి? పాలకులు చేయాలిగా. మరి ఇక్కడ ఏం చేయట్లేదు పాలకులు. మీరేమనంటే ప్రతిసారి అంటే చాలా సందర్భాల్లో కూడా కాంశీరామ్ అంటారు, లేకపోతే జ్యోతిరావు పూలే అంటారు, లేకపోతే తమిళనాడులో పెరియార్ అంటారు. అసలు అని అంటే 70% అంటే హక్కుని హరించినట్టే అని కామన్ మ్యాన్ గా ప్రజల కోసం అడుగుతున్న ప్రశ్న ఇందాక నుంచి నేను అనేది రాజ్యాంగం ప్రకారం. అదే సార్, మీరు ఏదైతే ఉన్నారో ఈ కులం పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే నా హక్కుని మీరు హరించినట్టే కదా. విద్యా హక్కు సార్, నేను కూడా నాకు కాదు సార్, ఈ దేశ పౌరుడిగా హక్కు ఉందో నాకంత హక్కు ఉండాలి. నీకు హక్కు ఉన్నప్పుడు నీ దగ్గర భూమి, నీ దగ్గర 100 ఎకరాలు ఉంది, నా దగ్గర లేదు. మరి నీకు ఎవరిచ్చారా భూమి? నాది ఎట్లా గుంజుకుంటా? నీకు ఎవరిచ్చారా భూమి? నీకు ఎవరిచ్చారా భూమి? ప్రైవేట్ తప్పు. ప్రైవేట్ రైట్ టు ప్రాపర్టీ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. అది ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించింది కాదు. భూమి అనేది ఒకరి చేతిలో ఉండడానికి లేదు. భారత రాజ్యాంగంలో 39 ABC ప్రకారంగా భూమి పంచాలి. పంచుతున్నావా? పంచిన భూమి 70లో పంచిన భూమి 20 లక్షల ఎకరాల దళితుల భూమి కబ్జా చేసింది ఎవరు? రెడ్లు, కమ్మలు, వెలమలు చేశారు. మరి వాళ్ళు ఎట్లా గుంజుకున్నారు పేదల భూములని? ఎట్లా ఇలా కోట్లు లక్షల కోట్లు ధరణి పేరుతో ఎట్లా సంపాదించారు? భూభారత పేరుతో ఎట్లా సంపాదిస్తున్నారు? ఇప్పుడు అది ఎవరి సాగురు?
పేదల కోసం పంచిన భూములను మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా Hmm. 100 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకుంటా ఉంటే అది పాలన, ప్రజాపాలన. వినోద్ గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కాదు ఏంటంటే భూములన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఇదే విషాదాన్ని కూడా చెప్పారు, అన్ని జమ చేసి మళ్ళీ పంచండి అంటే నిజంగా ఇది సాధ్యమైనటువంటి వ్యవస్థనేనా? ఏం చెప్తారు? 100% సాధ్యం. మా భూములు మాకు ఇవ్వండి, మా 20 లక్షల ఎకరాల భూములు మాకు ఇవ్వండి అంటున్నా. నేనేమంటున్నా, మా భూములు మీరు గుంజుకున్నారు. అది గవర్నమెంట్ తో ఉంది, గవర్నమెంట్ దగ్గర గుంజుకుని గవర్నమెంట్ ఎవరు? హూ ఇస్ గవర్నమెంట్? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం. నేను అదే అంటున్నా. ప్రజలు గవర్నమెంట్ ప్రజలే ఎన్నుకున్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను గుంజుకునే అధికారం మీకు ఎక్కడిది? మీకు ఎక్కడిది అంటున్నా. మీరు ఎందుకు గుంజుకున్నారు అంటున్నా. పేద ప్రజల భూములే మీకు దొరుకుతున్నాయా? కేసులు ఏంటి సార్? అరే కేసులు మళ్ళీ ఇప్పటిదాకా నేను ఇంతకుముందు చెప్తే కూడా మళ్ళీ మీరు ఏం చెప్తున్నారంటే సివిల్ వార్ ఏదో రావాలన్నట్టు చెప్తున్నారు మీరు. నాకు వస్తుంది, నేపాల్లో వచ్చినట్టు వస్తుంది, శ్రీలంకలో వచ్చినట్టు వస్తుంది. అంత జంజీలు బయటికి రావాలి, 100% వస్తారు. జనరేషన్స్ మూమెంట్ వస్తాయి. ఎప్పుడు పేదవాడు తిరుగుబాటు చేస్తాడు, ఇవాళ ఊకోరు. ఏమండి మేము తుపాకులు పట్టుకుని అన్నలాగా లోపలికి పోతలేము. మేము భారత రాజ్యాంగం ప్రకారంగా మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం. చేయనప్పుడు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు ప్రజలు. ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. నేపాల్ చేయలేదా? శ్రీలంకలో చేయలేదా? లాటిన్ అమెరికాలో చేయలేదా? ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా. అందుకే పేద ప్రజల్ని ఇవాళ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. వాళ్ళు తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే వాళ్ళకి సంబంధించిన భూమి సమస్య, వాళ్ళకి సంబంధించిన విద్యా సమస్య, వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ సమస్య, వాళ్ళకి సంబంధించిన వైద్య సమస్య, వాళ్ళకి సంబంధించిన భూమి సమస్య నువ్వు పరిష్కరించు. అప్పుడు నీ మీద